ఒకవేళ మనము కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే దేవుడు కొద్దిగా అంటే మనకున్న కొద్ది బలం ఉన్నా కూడా కొద్దిగా కొన్నిసార్లు ఒకేసారి చేయకపోవచ్చు. మన పాత నిబంధనలో ఒకవేళ యోసేపు జీవితం గురించి మనం చూసినట్లయితే ఆ యోసేపు జీవితం ఒక పెద్ద చరిత్రగా ఆల్మోస్ట్ 10 చాప్టర్స్ వరకు వస్తుందండి. అంటే మనం చూస్తే ఈ యోసేపు జీవితం గురించి మనం చూసినట్లయితే ఎంతగా ఆయన స్టార్టింగ్ మనం చూస్తున్నాం. ఏం చేశారు? సహోదరులు ఆయన చచ్చిపోయాడని చెప్పి ఏం చేశారు? గొర్రె రక్తమును పూసి తండ్రికి పంపించారు. అంటే తండ్రి అనుకున్నాడు కుమారుడు చచ్చిపోయాడని. ఆ రీతిగా ఒక్కొక్కటిగా మనం చూసినట్లయితే యోసేపు కొద్దిగా ఆయనకు ద్వారం అంతా ఏం చేయబడిందండి? మూసివేయబడినది. ఆయనని ఏం చేశారు? వస్త్రము కూడా తీసివేసి చివరికి ఆయన అమ్మబడ్డాడు. యేసు ప్రభుని ఏ రీతిగా 30 వెండి నాణ్యానికి అమ్మాడో, ఆ రీతిగానే ఇస్కారియోతు యూదా అమ్మాడో, ఆ రీతిగానే ఇక్కడ మనం చూస్తున్నాము యోసేపు జీవితమును యేసు ప్రభు జీవితము రెండు కంపేర్ చేసి నేను మెసేజ్ మాట్లాడి ఉన్నానండి. కరెక్ట్గా మనం చూస్తే ఏ రీతిగా యోసేపు స్టెప్ బై స్టెప్గా ఆయన అనుభవించాడో ఆ రీతిగా యేసు ప్రభు కూడా సిలువలో కొట్టబడ్డం, అప్పగించబడ్డం, ఇవన్నీ చేయడము జరిగింది. అయితే మనం చూస్తున్నాము ఈ యోసేపును కూడా 20 వెండి నాణ్యానికి అమ్మి వేశాడు. తర్వాత ఏం చేశారు? చెరచాలలో వేశారు. తర్వాత ఆయన ద్వారం అంతా ముయ్యబడింది. కానీ చూడండి, ముయ్యబడిన ద్వారం ఉన్న చోటే దేవుడు ద్వారంను తెరిచి కూడా ఉంచాడు. ఎంత అద్భుతంగా యోసేపును ఒక చోటు నుండి ఇంకొక మెట్టు హెచ్చించాడు. పోతీఫర్ ఇంటికి పోయాడు. అక్కడ ఒక దొంగ నేరం మోపి అక్కడ ఏం చేశారు? చెరసాలలో వేయబడ్డాడు యోసేపు. నేను అనుకున్నాను ఒకసారి, ఇంత మంచిగా, ఇంత యథార్థంగా, ఇంత పరిశుద్ధంగా ఉండి కూడా ఎందుకు మనకు శోధనలు వస్తున్నాయి? శోధనలు ఎందుకు వస్తుందండి? ఒకవేళ యోసేపు చెరచాలలో వేయబడకుండా ఈ పోతీఫర్ ఇంట్లోనే ఒక పనివాడిగా ఉండి ఉంటే, ఒక సర్వెంట్గా ఉండి ఉంటాడండి ఒక ఇంట్లో. ఏం పని చేస్తాడో తెలియదు, కానీ ఏదో ఒక పని చేసుకొని ఉండి ఉంటాడు. కానీ జరిగింది ఏమిటి? ఆయన మీద నేరం మోపబడింది కాబట్టి చెరచాలకు వెళ్ళాడు. చెరచాలలు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? అక్కడ చూడండి, ఆ టైంలోనే ఏం జరిగింది? ఎక్కడో రాజు ఇంట్లో నుండి, రాజు గృహంలో నుండి, రాజు ప్యాలెస్ నుండి 2 ఖైదీలు తీసుకొచ్చి అక్కడ వేయబడ్డారు. 2 అంటే పానదాయకుడు పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది నా టాపిక్ కాదు ఈరోజు. కానీ వారిద్దరూ తీసుకొచ్చి అక్కడ చెరచాలలో వేశారు. కానీ వారిద్దరికి ఆ టైంలోనే కళ వచ్చింది. ఆ టైంలోనే యోసేపు కళలు చెప్పగలిగి జ్ఞానం ఉందని తెలుసుకున్నారు. వారి యొక్క కళ గురించిన ఒక జ్ఞానమును ఆయన తెలియజేశాడు. అప్పుడు తెలుసుకున్నాడు ఆ చెరచాలలో ఉన్నవాడు, ఈయనకు ఒక ప్రత్యేకమైన ఏముంది? తలాంతు ఉంది, దేవుడు ఆయనతో ఉన్నాడు అని తెలుసుకొని వారు ఏం చేశారంటే ఆయనను చెరచాలలో ఒక పెద్దగా చేశారు. కానీ వీరిద్దరు కూడా మరల రాజు భవనానికి వెళ్తున్నారు. ఈయన చెప్పిన రీతిగానే ఒక్కని తల తీసివేశారు, ఒకరిని చంపివేశారు. కానీ పానదాయకుడు ఆ రాజు యొద్ద నిలబడుతున్న వాడు సడన్గా ఒక రోజు రాజుకు కల వచ్చినప్పుడు ఆయనకు గుర్తొచ్చింది. చూడండి, దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటుందండి. అనవసరమైన టైంలో జ్ఞాపకం చేయకుండా కరెక్ట్ అయిన టైంలో జ్ఞాపకం చేసి చివరికి రాజు ఎదుట తీసుకుపోయి ఒకే రోజులో యోసేపును నిలబెట్టారు. ఆ నిలబెట్టినప్పుడు యోసేపుకు ఉన్న ఆ వరమును బట్టి ఆయన ఏం చేశాడంటే రాజుకు ఆయన కళ గురించి, ఇంకా 7 సంవత్సరాలు రాబోయే కరువు గురించి, ఏ రీతిగా ఏం చేయాలో అని చెప్పి ఆయన రాజుతో మాట్లాడినప్పుడు రాజు ఎంతగా ఆయనను హెచ్చించారండి. బైబిల్లో రాయబడి ఉంది, ఆయన అంటాడు, సింహాసనంలో మాత్రమే నేను నీకు పెద్ద, ఐఎమ్ జస్ట్ అబవ్ యూ ఇన్ ద థ్రోన్, బట్ బియాండ్ దాట్, దానికి ఎదుట ఇంకా చెప్పాలంటే యోసేపుకు మొత్తాధికారం, ఐగుప్తు అంతా ఏలడానికి
ఆయన ఎదుట గుర్రములు ఆయన వెలుచినప్పుడు అందరూ నిలబడకూడదు, అలా సాష్టాంగం నమస్కారం చేసి కింద పడి ఉండాలి. అటువంటిగా దేవుడు ఆయనను ఒకే రోజులో హెచ్చించాడండి. హల్లెలూయా. మీకు కూడా దేవుడు ఒక రోజు ఒక తీయబడిన ఒక ద్వారంను ఆయన ఉంచగలడండి. హల్లెలూయా. మీరు దేవుని అందు యథార్థంగా మీరు జీవించినప్పుడు, దేవుని అందు భయభక్తితో మీరు జీవించినప్పుడు, దేవుని అందు మీరు నమ్మకంగా మీరు జీవించినప్పుడు తప్పకుండా ఏం జరుగుతుందంటే మీకు కరెక్ట్ అయిన టైంలో దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు, ఆయన హెచ్చిస్తాడు. ఇంకా మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే అని రాయబడి ఉంది. అంటే జీవమునకు పోవు ద్వారము చాలా చాలా చిన్నదిగా ఉంది అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. ఇంకా మనం చూస్తున్నాం పౌలు జీవితంలో కూడా మనం చూసినట్లయితే, పౌలు జీవితంలో ఆయన ఎంత శ్రమ పడ్డాడో, నేను ఆయన పడిన శ్రమ గురించి బైబిల్ గ్రంథం నుండి తీసి ఒకరోజు మాట్లాడానండి. ఆయనలాగా కొరడాలతో కొట్టబడిన వారు ఎవరు ఉండరు. అంతగా కొట్టబడినాడు, అంతగా శ్రమ పడ్డాడు. అటువంటి శ్రమ పడినా కూడా ఆయన అంటున్నాడు, నాకు సువార్త చెప్పడానికి ఒక మార్గము తెరవబడినది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం మొదటి భాగం మనం చదువుదాం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. అంటే ఇక్కడ తెలుగు బైబిల్లో మంచి సమయం అని ఉంది, కానీ తర్వాత నేను తమిళ్లో ఇంకా వేరే భాషలో ఇంకా ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, డోర్ ఫర్ ఎ గ్రేట్ డోర్ అండ్ ఎఫెక్చువల్ ఈజ్ ఓపెన్ అంటు మీ అని రాయబడి ఉంది. ఏ గ్రేట్ డోర్ ఈజ్ ఓపెన్ అంటు మీ అండ్ దెర్ ఆర్ మెనీ అడ్వర్సరీస్ అని అంటున్నాడు. అంటే నాకు ఒక పెద్ద ద్వారము తెరవబడి ఉంది స్వార్థ చెప్పడానికి అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనకు మంచి ఒక ద్వారము అక్కడ తెరవబడి ఉన్నది సువార్త చెప్పడానికి అని చెప్పి రాయబడి ఉంది. ఇంకా అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:12 2 Corinthians 2:12 రాయబడి ఉంది, క్రీస్తు స్వార్థ ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము, అంటే ఇక్కడ కూడా సమయము అని ఉంది, అక్కడ ఇంగ్లీష్లో ఎఫెక్చువల్ డోర్, ఎ డోర్ వాజ్ ఓపెన్ అంటు మీ ఆఫ్ ద లార్డ్ అని ఉంది. అంటే కరెక్ట్గా డోర్ ద్వారము అని చెప్పి తమిళ్ బైబిల్లో, గ్రీక్ బైబిల్లో కూడా కొన్ని ట్రాన్స్లేషన్స్లో కూడా ఉంది. అంటే ఎఫెక్చువల్ డోర్ అంటే మంచి ఒక ద్వారం నాకు తెరిచి ప్రాప్తించి ఉన్నది, అంటే స్వార్థ చెప్పడానికి అని. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.